బృందకుమార్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ. ఆమెకి ఇద్దరు కొడుకులు, ఒకటి పేరు లితీష్ రెడ్డి, ఒకటి పేరు చరీష్ రెడ్డి. ఒకడు పెద్ద కొడుకు వచ్చి అభినయ శిష్యులు గంజాయి బేస్తూ ఉంటాడు. చిన్న కొడుకు అమెరికా పోవాలని ఆలోచన కళలో డ్రీమ్ అంటూ ఉంటాడు. దాని గురించి చెప్పలేను వాడి గురించి. చాలామంది ఇష్యూ అయింది కదా కిరణ్, ఇంట్లో పడుకో, లేదా ఫోన్ ఆపేసి ఒక 10 రోజులు జాలీగా బయటికి వెళ్ళు, లేదా తీర్థయాత్రకి వెళ్ళు, లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు. నేను ఆ రకం కాదు, వేరే రకం. ఎందుకంటే నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆడది అమ్మాయిని కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానం అవసరం కూడా లేదు. చూస్తున్నాను ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బంట. యూట్యూబ్ ఛానల్ ఎంత తిట్టితే అంత డబ్బంట. ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. స్పేస్ కాల్ జరుగుతుంది రోజు సాయంత్రం పూట. స్పేస్ కాల్లో మా వాళ్ళు దూరేశారు, జనసేన వాళ్ళు మా వాళ్ళు దూరేశారు. ఏం జరిగింది చూద్దామని చాలా ఖర్చు పెట్టి కిరణ్ రాయ్ మనం బ్యాట్ చేస్తున్నాము అని ప్రయత్నం జరుగుతుందనేసి. అదేదో 1,50 కోటి 2 ఆ పాపకి ఇచ్చేస్తే సెటిల్ అయిపోతుంది కదా. మీకు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటుంది మీకు. వైసీపీ ట్రాప్లో పడద్దని చెప్పాను, పడతారు. భూమన అభినయ రెడ్డి, సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి, అతను అభినయ రెడ్డి 63,000తో ఓడిపోయినాడు. మా మెజారిటీ తిరుపతిలో అతను ఓట్ల కన్నా ఎక్కువ పట్టాయి. అతనికన్నా ఎక్కువ వచ్చింది మెజారిటీ. తిరుపతి ప్రజలు మిమ్మల్ని చాలా బాగా ఆశీర్వదించే సంగతి మీకు తెలుసు. మీ నాన్న 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏంది? జనసేన టీడీపీ కొట్టుకొని కాంగ్రెస్ టీడీపీ కొట్టుకుంటే మీ నాన్న గెలిచాడు. మీ తిరుపతి ప్రజలకి మీ మీద ప్రేమ లేని సంగతి మీకు తెలుసు. ఇప్పుడు అనవసరంగా లక్ష్మీరెడ్డి విషయంలో కూడా మీ మీద తిరుపతి జనం మాట్లాడే రోజులు వచ్చాయి. ఎందుకంటే నవంబర్ 5వ తారీఖు 2023 రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్, ఒక ప్రైవేట్ హోటల్లో, మీ అందరూ తెలుసు. ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఇవి. ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు, ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రాయ్ వేయాలని చూస్తున్నారు, కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ 6వ తేదీ 4 గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టా. ఐడియా ఉంటుంది అందరికి కూడా. అంటే 1.5 సంవత్సరం క్రితం. అదిగోండి